అవకాశం ఉంటే చేపిస్తారా? మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు పేపర్లోనే పొందలు చేస్తారు సార్, ఎందుకంటే పిల్లలతో పని చేయించారని చెప్పేసి పేపర్ వేయడం సార్. అవకాశం ఉంటే స్కూల్ ప్రిమిసెస్ అయితే మేము చేయగలుగుతాం సార్. అది బయట అంటే కొద్దిగా ఇబ్బంది అయితే కొంచెం సార్తో డిస్కస్ చేసి సార్తో డిస్కస్ చేసి సార్ స్పోర్ట్స్ ఆఫీసర్ స్పోర్ట్స్ అవును సార్. ఇంటర్ క్లాస్ అది కూడా నిర్వహించారు సార్. ప్రస్తుతం అయితేనే సార్ ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది సార్ గేమ్స్, స్కూల్ గేమ్స్ రొటేషన్. ఎప్పుడైనా 26 జనవరికి ఎవ్రీ కంపల్సరీ పెడితే స్పోర్ట్స్ బాగుంటుందని అది ప్లానింగ్. ఓకే సార్. ఓకే సార్. అట్లనే ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా. మేము చిన్న ఉన్నప్పుడు 15 ఆగస్టు వచ్చిందంటే 4000 ఆటల పోటీలు అనిపిస్తున్నాడు స్కూల్లో. ఇప్పుడు కూడా మన స్కూల్లో ఆడిపిస్తారు సార్. 20 జనవరి కావచ్చు, 50 అనిపిస్తుందా? ఫిజికల్ సార్. అన్ని స్కూల్లో టీఈటీ ఉన్నారు కదా సార్, టీఈటీలో ఆడిపిస్తారు సార్. సో ఒక సూచన వచ్చింది కింద నుంచి, కమిటీ సభ్యులు ఎవరో రాసి పంపించినారు. ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ లోకి వెళ్ళేప్పుడు దయించి విద్యాశాఖ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించండి. సెల్ ఫోన్లు తీసుకుని వెళ్ళి క్లాస్ రూమ్ లోకి వెళ్ళడం వల్ల కొంత విద్యాబోధన ఇబ్బంది అవుతుంది, పిల్లల అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఒక అవకాశంగా డిఓ గారిని తీసుకొని జూన్ 1 నుంచి హెడ్ మాస్టర్ గారి రూమ్ లోనే డిపాజిట్ చేసే రీతి లోపల చూడాలనేది కమిటీ సభ్యులతో ఒక రాసి పంపించారు. దీన్ని ఆచరణలో పెడితే కొంచెం బాగుంటుంది. 2 years బ్యాక్ మీరు కొత్తగా డిఓ ఇక్కడ రాగానే ఆల్రెడీ రిటర్న్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సార్. సెల్ ఫోన్ ఎవరికైనా డిపాజిట్ చేసుకోవాలి హెడ్ మాస్టర్ గారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒకసారి ఓకే సార్. థ్యాంక్ యూ. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సార్. ఇప్పుడు మనకి సార్ ఇతర ఆల్రెడీ ట్రైనింగ్స్ కూడా జరుగుతా ఉన్నాయి సార్. ఇప్పుడు అకాడమిక్ క్యాలెండర్ మనకు ఎస్సీఆర్టీ అనేది వస్తుంది సార్. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ సార్. ఇప్పుడు మనకు ఆల్రెడీ టీచర్లకు ట్రైనింగ్ అనేది జరుగుతా ఉంది సార్. ఇప్పుడు సార్ అంటే మనకి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది కదా సార్. చాలా ఇబ్బంది అయితే సార్. ఎట్లయినా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకు పర్మిట్ ఇస్తే, ఎందుకంటే రెగ్యులర్ ఏపీఎస్ లేక హెడ్ మాస్టరే ఏపీఎస్ ఉంటుంది, వాళ్ళే పోయి చేస్తా ఉంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. అది కంపల్సరీ చేస్తే, ఎందుకంటే ఈ 650 మండలాల్లో 11 మంది ఎంబీఓస్ ఉంటారు, మిగతా మంది ఎంబీఓస్ లేరు. అది కొద్దిగా రిజల్ట్ తీసుకుంటే, ఎందుకంటే ఈ ఒక్క ఎంబీఓస్ కూడా పర్మిట్ లేదు సార్. ఒక స్మాల్ సబ్మిషన్ సార్. ఇది గత సంవత్సరం సెప్టెంబర్ వరకు ఒక్కొక్క ఎంఈఓకు 4, 5, 10 ఉన్నటువంటి ఉండే సార్. సెప్టెంబర్ లో కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని ఎవరైతే మండల సీనియర్ హెడ్ మాస్టర్ అందరికీ కూడా ఎఫ్ఎస్సీ బాధ్యతలు ఇచ్చారు సార్. ఇప్పుడు డిఓ గారు ఏమైందంటే ఎమ్మెల్సీ గారు ముందు వారు చెప్పినట్టుగా ఇంకో సెప్టెంబర్ ఒక్కొక్క ఎంబీఓ అది ఎట్లా కాదని చెప్పుకుంటున్నా కానీ ఒక్కొక్కరు 10 మండలాలు ఉంటాయి. అసలు సూపర్వైజర్ లేదు. ఇప్పుడు అట్లీస్ట్ కానీ కొత్త ప్రాసెస్ అయ్యే వరకు ఒక ఎంబీఓ ఒక మండలానికి అక్కడ ఉండే సీనియర్ హెడ్ మాస్టర్కు ఒక్కొక్క ఫస్ట్ అట్లీస్ట్ ఫేజ్ 1 వచ్చింది. మీరు అనేది ఫేజ్ 2 కింద బరాబర్ రెగ్యులర్ ఎంబీఓ ఉండాలి. ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇప్పుడు టేక్ టైం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంది. దాని ప్రభావం బాగా వ్యాక్యూమ్ వచ్చింది. దాన్ని ఓవర్కమ్ అయ్యి డెఫినెట్ ఎంబీఓ అంటే యూనిఫికేషన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ విషయం సుప్రీంకోర్టు కేసు పెండింగ్ కూడా వల్ల అవి నింపడం జరగలేదు సార్. దాంట్లో కూడా మన